Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the Abhyasana series. So Abhyasana will transform your answer writing skills. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మ్యామ్ అని చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద హోల్ వీడియో త్రూ ద కామెంట్ బాక్స్ అండ్ ఆల్సో లైక్ చేయడం మర్చిపోద్దు మీకు వీడియో కనుక నచ్చినట్టయితే. ఓకే, సో నవ్ లెట్స్ సీ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది. డైలీ మేము క్వశ్చన్స్ ని పోస్ట్ చేస్తాం ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక మెయిన్స్ క్వశ్చన్ ని మనము మన అఫీషియల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ద టెలిగ్రామ్ ఛానల్, కమ్యూనిటీ పోస్ట్, వెబ్సైట్, ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్, అక్కడ ఇక్కడ అన్ని హ్యాండిల్స్ లో మనము 6 AM ఇన్ ద మార్నింగ్ మనము డైలీ క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాం. మీరు ఆన్సర్ రైటింగ్ రాయాలి, త్వరగా రాసి 12 PM లోపు సబ్మిట్ చేయాలి. సో మీ యొక్క నేమ్, డేట్ అండ్ ఆల్సో ఏ పేపర్ రాశారో దాన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తూ యూ హ్యావ్ టు మెయిల్ ఇట్ టు answer@gmail.com. అయితే మీకు ఫీడ్బ్యాక్ అనేది 12 PM లోపు పంపిస్తే డెఫినెట్ గా 24 hours లోపు మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్, సో ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మేము రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఎలాగైతే క్లాస్ చెప్తున్నానో అలా డైలీ at 4 PM మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా వస్తుంది ఆన్ తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇట్ విల్ ఆల్వేస్ రిమైండ్ యూ పీపుల్ టు లుక్ ఎట్ ది వీడియో ఇన్ ఆర్డర్ టు లుక్ ఎట్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మండే రోజు GS1 తో ముందుకు వస్తాం, ట్యూస్డే రోజు GS2, వెనస్డే రోజు GS3 క్వశ్చన్ అండ్ ఆల్సో థర్స్డే రోజు GS4 క్వశ్చన్, ఫ్రైడే రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ సాటర్డే రోజు ఎస్ఏ క్వశ్చన్స్ తో ముందుకు వస్తాం అనమాట. సో సండే ఒక్క రోజు మేము హాలిడే ఇస్తున్నాం. ఇలా మీరు ఇయర్ లాంగ్ ఒకవేళ ఈ ప్రాక్టీస్ ని ఫాలో అవుతే డెఫినెట్లీ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. సో దిస్ ఇస్ హౌ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఆన్ అ ఫుల్ స్కేల్. Okay, definitely you are going to excel in your answer writing skills. So now let's go to the video without any further delay. So recently we have seen Gandhiji gari death anniversary on 30th January కాబట్టి సో దాని ప్రకారం మనం కరెంట్ అఫైర్స్ కోసం ఒక క్వశ్చన్ ని పిక్ చేసుకున్నాం యాజ్ టుడే ఇస్ ద కరెంట్ అఫైర్స్ డే కాబట్టి. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ది క్వశ్చన్. Non-violence, which is also known as ahimsa, was not just a strategy but a fundamental philosophy for Mahatma Gandhi. So this is a statement that was given. ఇక్కడ మన ఏం అడుగుతున్నారు, క్వశ్చన్ డిమాండ్ ఏంటి? ఎగ్జామైన్ హౌ మహాత్మా గాంధీస్ కమిట్మెంట్ టు నాన్ వైలెన్స్ షేప్డ్ ఇండియాస్ నేషనల్ మూవ్మెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్లోబల్ స్ట్రగుల్స్ ఫర్ జస్టిస్. సో ఏంటంటే నేషనల్ మూవ్మెంట్ ని ఎలా షేప్ చేసింది అండ్ ఆల్సో గ్లోబల్ స్ట్రగుల్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే 2 పర్టికులర్ పాయింట్స్ ని మనం ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద అప్రోచ్. ఇది 15 మార్క్ క్వశ్చన్. సో 250 వర్డ్స్ లో రాయాలి అంటే 15 మార్క్ క్వశ్చన్ కి ఆల్మోస్ట్ 13 to 15 పాయింట్స్ మనం బాడీ పార్ట్ లో పెట్టడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్, యూ హ్యావ్ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అహింసా. సో హౌ అహింసా వాజ్ డీప్లీ రూటెడ్ ఇన్ గాంధీస్ ఎథికల్, స్పిరిచువల్ అండ్ పొలిటికల్ విజన్ లో ఎలా డీప్లీ రూట్ అయి ఉంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ ఫండమెంటల్ ఫిలాసఫీ రాదర్ దాన్ అ టాక్టిక్ టూల్ అని చెప్పేసి వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఇట్. సో మీరు చూసుకుంటే అహింస యాజ్ అ ఫండమెంటల్ ఫిలాసఫీ ఎలా వచ్చింది అనేది మనము యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ద స్పిరిచువల్ రూట్స్, సత్య గురించి, దట్ ఈస్ నాన్ వైలెన్స్, ట్రూత్, ఇవన్నీ గురించి రాయాలి. అండ్ ఆల్సో హౌ ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ ద నేషనల్ మూవ్మెంట్, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ హౌ ఇట్ హెస్ ఇంపాక్టెడ్ గ్లోబల్ జస్టిస్ స్ట్రగుల్స్, ఇది అనదర్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. సో ఇంపాక్ట్ ఆన్ నేషనల్ మూవ్మెంట్ అంటే సో వీ హ్యావ్ సీన్ హౌ హీ హాజ్ డీలెజిటిమైజ్ ద బ్రిటిష్ రూల్ అండ్ ఆల్సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, వీటిలలో మనం అహింస అనే మార్గాన్ని ఎలా యూజ్ చేస్తామని చెప్పాలి. గ్లోబల్ జస్టిస్ స్ట్రగుల్స్ లో హౌ హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా ఐడియాలజీ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది పడింది, మార్టిన్ లూథర్ కింగ్ మీద పడింది, అలాంగ్ విత్ సాన్ సూ కీ. ఓకే, సో ఇలా నాన్ వైలెన్స్ ప్రాక్టీస్ ఆఫ్ గాంధీ ఏదైతే ఉంటుందో సో దిస్ హ్యాస్ వాజ్ even influenced the movements which are against the racial discrimination and also authoritarianism in the other countries. Conclusion lo you have to highlight the continued relevance of non-violence. ఇప్పటికీ కూడా modern day conflicts లో కూడా అది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫార్వర్డ్ లుకింగ్ కన్క్లూజన్ ని మీరు ఇవ్వడానికి ట్రై చేయాలి. Okay, so let's look at the answer now. Mahatma Gandhi's commitment to ahimsa, that is non-violence, was deeply embedded in his ethical, spiritual and political vision. So normal గా ఇది ఒక tactical strategy లాగా కాకుండా, పొలిటికల్ గెయిన్ లాగా కాకుండా నాన్ వైలెన్స్ ని మనం కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది గవర్నెన్స్ గా యూజ్ చేయాలన్నమాట. అయితే ఈ నాన్ వైలెన్స్ అనేది జైనిజం, బుద్ధిజం, భగవద్గీత ఇలాంటి ఐడియాలజీతోని మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ గాంధీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద అహింస
విచ్ ఈస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద సత్య అనమాట. సత్య అండ్ అహింస అనేవి ఇన్సెపరబుల్, సో రెండు కలిపే ఉంటాయి అనమాట. సో కాబట్టి దిస్ ఇస్ వెరీ మచ్ యాక్టివ్ ఫోర్స్ ఫర్ జస్టిస్. సో జస్టిస్ అనేది జరగాలి అని అంటే అహింస అనే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ఈ ఫిలాసఫీ ఆఫ్ ది గాంధీ, సో దిస్ ఇస్ అ కనెక్టింగ్ స్టేట్మెంట్. నేను ఎప్పుడైనా చెప్తాను మీకు గుర్తుంటే. సో కనెక్టింగ్ స్టేట్మెంట్స్ రాసి దెన్ యుల్ గో టు ద బాడీ పార్ట్, దెన్ ఇట్ విల్ బి మోర్ గుడ్ అనమాట. ఇతని యొక్క ఫిలాసఫీ ఏంటంటే ఇట్ హ్యాస్ ట్రాన్సెండెడ్ ద పాలిటిక్స్ అండ్ ఆల్సో సోషల్ రిఫార్మ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎథికల్ లీడర్షిప్ ని ప్రమోట్ చేసింది, అండ్ ఆల్సో గ్లోబల్ మూవ్మెంట్స్ ని కూడా ఇది ఇంపాక్ట్ చేయడం జరిగింది అనమాట. సో గ్లోబల్ మూవ్మెంట్స్ లైక్ హ్యూమన్ రైట్ మూవ్మెంట్స్, డిగ్నిటీ, ఇవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అనేది పడింది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ దట్ ఐ హావ్ టోల్డ్ యూ, అహింస అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ఫిలాసఫీ. సో ఇట్ హ్యాస్ స్పిరిచువల్ అండ్ ఎథికల్ ఫౌండేషన్స్ అనమాట. సో గాంధీ యొక్క నాన్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్స్ లో ఎంబెడెడ్ అయి ఉంది. పర్టికులర్లీ జైన్ ఫిలాసఫీలో అహింస, బుద్ధిస్ట్ కంపాషన్, వేదాంతిక్ ఐడియా ఆఫ్ సెల్ఫ్లెస్ యాక్షన్, వీటన్నిటిని మిక్స్ కొడితే మనకి అహింస అనే ఒక మార్గం వస్తుందన్నమాట. హీ వ్యూడ్ అహింస యాజ్ నాట్ జస్ట్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ వైలెన్స్ ఒకటే కాదు, బట్ హేట్రెడ్ ని, ఇంజస్టిస్ ని, ఎక్స్ప్లాయిటేషన్ ని అన్నిటిని మనం వదులుకోవడమే అహింస అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఇట్ హ్యాస్ అన్ ఇంటిగ్రేషన్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రూత్, దట్ ఇస్ సత్య. ఓకే, గాంధీ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో ఇది బేస్డ్ అపాన్ ద నాన్ వైలెన్స్ అండ్ ఆల్సో సత్య మార్గం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ట్రూత్. ఓకే, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో హీ హాజ్ ఎక్స్టెండెడ్ ద డెఫినేషన్ ఆఫ్ ది అహింస. సో ఇది ఒక పొలిటికల్ రెసిస్టెన్స్ అండ్ టాక్టిక్ మాత్రమే కాదు, దీంట్లో మనకి వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ద సోషల్ జస్టిస్ మూవ్మెంట్స్ అనమాట. సో మెయిన్లీ మనం అన్టచబిలిటీ, హరిజన్ అప్లిఫ్ట్మెంట్, హిందూ ముస్లిం యూనిటీ, వీటన్నిటికీ, సెల్ఫ్ సఫిషియన్సీకి, వీటన్నిటికీ మనకి అహింస అనే ఒక మార్గం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది గాంధీ గారు. అయితే హౌ డిడ్ ది ఐడియా ఆఫ్ అహింస హాజ్ ఇంపాక్టెడ్ ఇండియాస్ నేషనల్ మూవ్మెంట్? ఓకే, so it has mobilized the masses on the first place. It has mobilized the masses. Okay, so manaki before Gandhi most of the movements were not mass movements anamata. Okay, but Gandhi ochina tarvatane mass movements anevi large scale lo chudam jarigindi. Okay, so Gandhi has transformed the India's freedom struggle into the mass movement. So అహింస అనే మార్గాన్ని ఒక ఫౌండేషన్ బిల్డింగ్ లాగా దాన్ని మార్చడం జరిగింది ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ పాపులర్ రెసిస్టెన్స్. సో హీ హ్యాస్ ఎంఫసైజ్డ్ ది ఐడియా ఆఫ్ ది నాన్ వైలెన్స్ అనమాట. సో అందరూ బ్యాక్గ్రౌండ్స్, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ ద వైలెంట్ రిపర్కషన్స్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్ బికాస్ ఆఫ్ దాట్ అహింస అనే మార్గం వల్ల. So and next one is delegitimization of the British rule. So violence and violent confrontation ni reject cheyadam jarigindi Gandhi. Gandhi has exposed the moral bankruptcy of the British colonial rule. Peaceful protest lane cheyadam jarigindi anamata in order to put his views against the Britishers. Unjust governance ni question cheyadaniki okay non violence పద్ధతులను, పీస్ఫుల్ పద్ధతులను ఓకే ఇతను ఫాలో అవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ ద కీ నాన్ వైలెంట్ మూమెంట్స్ దట్ టుక్ ప్లేస్ అండర్ గాంధీ? ఒకటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 to 1922 మధ్యలో ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ జరిగాయి. సో దే హ్యావ్ బాయ్కాటెడ్ ద బ్రిటిష్ గూడ్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్రిటిష్ ఇచ్చే సర్వీసెస్ ని కూడా బాయ్కట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ 1930 లో జరిగింది, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ సాల్ట్ సత్యాగ్రహ ఆర్ దండి మార్చ్ అని కూడా అంటాము. సో ఇది కూడా ఏం చేసింది? ఇట్ హ్యాస్ డిఫైడ్ ద కలోనియల్ ఎకానమిక్ కంట్రోల్. ఓకే, సో నేషన్ వైడ్ గా ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ అయిందనమాట. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ 1942 మాస్ అరెస్ట్లు అనేవి జరిగినప్పటికీ ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఒక నాన్ వైలెంట్ స్టాన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇట్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ద డిమాండ్ ఫర్ ది ఇమీడియట్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ నేషనల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఐడియా కాల్డ్ ఎస్ అహింస. ఓకే, మరి గ్లోబల్ జస్టిస్ స్ట్రగుల్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అండ్ ద సివిల్ రైట్ మూవ్మెంట్స్ ని ఎలా ఇంపాక్ట్ చేసింది అని అంటే, సో దిస్ ఇస్ ఫ్రమ్ ద యుఎస్ఏ హౌ యుఎస్ఏ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద గాంధీయన్ ఐడియాలజీ అంటే, సో ద కింగ్ హ్యాస్ అడాప్టెడ్ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్. ఎందుకంటే అక్కడ ఉన్న రేషియల్ సెగ్రిగేషన్ ఏం చేయడానికి నాన్ వైలెన్స్ పాత్ ని ఫాలో అవ్వడం జరిగింది అనమాట అక్కడ ఉన్న కింగ్. సో అండ్ ఆల్సో దెర్ ఆర్ సెవెరల్ మూమెంట్స్ లైక్ మాంట్గోమెరీ బస్ బాయ్కాట్, ఓకే, అండ్ మార్చ్ ఆన్ వాషింగ్టన్, ఇవన్నీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్ 1955, 1963 ఇవి కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడం జరిగింది అనమాట టు అచీవ్ ద రేషియల్ ఈక్వాలిటీ. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు అండ్ హిజ్ యాంటీ అపథీడ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ ఆల్సో ఫాలోడ్ ది ఐడియాలజీస్ ఆఫ్ ది గాంధీ. African National Congress initially
pursued non-violent methods influenced by the Gandhi activism in the South Africa అన్నమాట. సో ఈవెన్ ఆర్మ్డ్ స్ట్రగుల్ చేసినప్పుడు కూడా నెల్సన్ మండేలా గారు నాన్ వైలెన్స్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ నే వాడుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఔంగ్ సాన్ సూకీ అండ్ ద డెమోక్రటిక్ మూవ్మెంట్ మయన్మార్ లో జరిగింది. ఆన్ సా సూకీ ఎవరైతే ఉన్నారో, సో హూ ఇస్ అ బర్మీస్ ప్రో డెమోక్రసీ మూవ్మెంట్ ని లీడ్ చేశారో, సో దే హ్యావ్ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద గాంధీస్ ఫిలాసఫీ ఆఫ్ అహింస అండ్ నాన్ వైలెన్స్. ఓకే, అండ్ సూకీ హ్యాస్ ఎంఫసైజ్ ద నాన్ వైలెన్స్ యాజ్ అ సస్టైనబుల్ పాత్ అనమాట. పొలిటికల్ చేంజ్ కి నాన్ వైలెన్స్ అనేది సస్టైనబుల్ పాత్ అని చెప్పేసి వాళ్ళు ఎంఫసైజ్ చేయడం జరిగిందనమాట. ఇలా గ్లోబల్ లెవెల్లో డిఫరెంట్ మూవ్మెంట్స్ ని అండ్ ఆల్సో నేషనల్ లెవెల్లో డిఫరెంట్ మూమెంట్స్ ని కూడా గాంధీ అహింస మార్గం అనేది ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే వచ్చింది. సో ఇది మనం ఏమేం చేసాము, వీ హ్యావ్ యాక్చువల్లీ లుక్డ్ ఎట్ ద ఫ్రీడమ్ మూమెంట్. కాబట్టి ఎండింగ్ లో మనం ఏం చేస్తే బాగుంటుంది కన్క్లూజన్ లో అంటే, ప్రెసెంట్ డే కాంటెక్స్ట్ లో కూడా మనకి ఈ గాంధీ ఐడియాలజీ ఆఫ్ అహింస అనేది వెరీ ఇంపార్టెంట్ అని మనము ఒక ఫార్వర్డ్ లుకింగ్ కన్క్లూజన్ రాస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ కన్క్లూడెడ్ గాంధీస్ ఫిలాసఫీ ఆఫ్ అహింస remains profoundly relevant in modern times too. Okay, this offers some ethical framework for conflict resolution, especially in the context of the Russia-Ukraine war. So the conflict in the western part of the West Asia, and peaceful resistance కోసం, ఓకే, గాజా యొక్క పీస్ డీల్ కోసం, మిగతా వాటన్నిటి కోసం ప్రస్తుతం మనకి ఈ నాన్ వైలెన్స్ పద్ధతులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద గ్లోబల్ కాంటెక్స్ట్ బట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ ఆల్సో, విత్ ఇన్ నేషన్ బౌండరీస్ ఆల్సో, లాట్ ఆఫ్ సెసెషనిస్ట్ టెండెన్సీస్ ని అండ్ లాట్ ఆఫ్ కమ్యూనలిస్టిక్ ఐడియాలజీస్ అండ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ ని కూడా మనం తగ్గించాలంటే గాంధీజీస్ ఐడియా ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ గాంధీజీస్ మెయిన్ ఐడియా ఆఫ్ అహింస, ట్రూత్, ఓకే, ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. సో ఫ్రమ్ క్లైమేట్ యాక్టివిజం నుంచి హ్యూమన్ రైట్ మూవ్మెంట్స్ వరకు నాన్ వైలెన్స్ అనేది ఇట్స్ అ పవర్ఫుల్ టూల్ అనమాట ఇన్ ఆర్డర్ టు గో అగేన్స్ట్ ద ఆపరేషన్. గాంధీస్ లెగసీ అనేది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో దిస్ అండర్స్కోర్స్ ద రియల్ స్ట్రెంగ్త్ which is lied in the moral courage. So this is proving that justice అనేది it can prevail even without resorting any violence. Okay, violence create చేయకుండా కూడా మనం justice ని అచీవ్ చేయొచ్చని గాంధీజీస్ ఐడియా ఆఫ్ నాన్ వైలెన్స్ అనేది చూపెడుతుంది అనమాట. ఈవెన్ టు actually tackle the ideas of drug terrorism, okay, drug trafficking, terrorism, immoral trafficking and also the other things like narco terrorism, వీటన్నిటిని ట్యాకిల్ చేయాలంటే కూడా మనకి నాన్ వైలెన్స్ పద్ధతి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ డీటెయిల్. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ సాల్వింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మీరు రెగ్యులర్ గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో అండ్ ఆల్సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు రెగ్యులర్ గా క్లాసెస్ ని ఫాలో అవుతే ఒక హార్ట్ ఇవ్వండి కామెంట్ బాక్స్ లో. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.